తెలంగాణ రాష్ట్రం అంగన్వాడీ కేంద్రాల సొంత భవనాల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి కనెక్షన్లను త్వరగా పూర్తి చేయాలి. సీతక్క పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖలకు నేనే మంత్రిగా ఉన్నాను సీతక్క. దీంతో గ్రామ అభివృద్ధి నిధులను అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం కోసం వెచ్చించే అవకాశం దక్కింది సీతక్క. ఈ అవకాశాన్ని జిల్లా సంక్షేమ అధికారి సద్వినియోగం చేసుకోవాలి. మంత్రి సీతక్క అంగన్వాడీ కేంద్రాల్లో ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. చిన్నారులే ఈ దేశం భవిష్యత్తు. వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మీదే. అధికారులంతా తమ పనితీరును మెరుగుపరుచుకోవాలి. విధుల్లో ఎలాంటి అలసత్వం ఉండకూడదు. అధికారులంతా టార్గెట్ ను రీచ్ కావాలి. త్వరలోనే జిల్లాలో పర్యటించి సమీక్షలు నిర్వహిస్తా. సంక్షేమ శాఖలో DWOలే మా కలెక్టర్లు. జిల్లా సంక్షేమానికి మీరే బాసులు. సమాజంలో నిరుపేదలు, అత్యంత బలహీనులకు సంక్షేమ అమలు చేసే అవకాశం మీకు దక్కింది. అమలు వారందరినీ మీరు ఆదరించాలి. జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలి. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం చెక్ చేయాలి. నాసీ రకం వస్తువులు వస్తే వెంటనే రిజెక్ట్ చేసి సప్లయర్ పై చర్యలు తీసుకోవాలి. పిల్లల్లో పోషకాహారం లోపాన్ని అధిగమించేలా పనిచేయాలి. పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు ఎలాంటివి తీసుకోవాలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. బడిబాట తరహాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు అంగన్వాడీ బాట పట్టాలి. అధికారులంతా సమయపాలన పాటించి జిల్లా సంక్షేమాన్ని నిత్యం పర్యవేక్షించాలి. సంచార చేపల విక్రయ కేంద్రం మహిళా శక్తి ఆధ్వర్యంలో ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కటి 32 కేటాయించడం జరిగింది. మా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మా ప్రతి మహిళ ఆమె యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యలో, ఉద్యోగంలో, ఉపాధిలో, బిజినెస్ లో అగ్రభాగాన ఉండాలని మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈరోజు మహిళల కోసము మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ప్రత్యేకంగా జీవో ఇచ్చి అందరి మహిళా జీవితాలలో సంతోషాన్ని నింపినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మహిళలు ముఖ్యంగా మహిళలందరికీ కూడా చదువుల తల్లి సావిత్రిబాయి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. దేశంలో మొట్టమొదటిసారి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఇవాళ మహిళా దినోత్సవంగా, మహిళా టీచర్స్ దినోత్సవంగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి సభాధ్యక్షురాలు మేడం దివ్య గారు, మా సోదరుడు మరి అట్టడుగు వర్గాల నుంచి, బీసీ వర్గాల నుంచి, చిన్న కుటుంబాల నుంచి ఎదుగుతున్నటువంటి సోదరుడు మెట్టు సాయి గారికి, ప్రియాంక గారికి, మరి ఫిషరీస్ అండ్ సెర్ప్ డిపార్ట్మెంట్ అందరికి, అడిషనల్ డిఆర్డిఓస్ కు, పత్రికా మీడియా సోదరులకు, ఇతర స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యంగా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను ఎక్కువ ఎంకరేజ్ చేయాలని పైనుంచి కూడా మాకు అక్కడ పైన ఉన్నటువంటి సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, అంతకంటే ముందు మరి ఇందిరమ్మ గారి యొక్క లైన్ లో చూసినప్పుడు ఎప్పుడు కూడా మహిళా ఓరియంటెడ్. ఎందుకంటే సమాజంలో బాగా తొక్కిపడ్డ వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా నడుస్తున్నారు తొక్కి పెట్టడం అనేది. కాబట్టి వాళ్ళ మహిళల మీద రకరకాల అణచివేత, వివక్షత, మరి ఓటును కూడా ఇద్దరికి ఏకకాలంలో లేదు, మగవాళ్ళకు ముందు ఆడవాళ్ళు, అట్లాంటి పరిస్థితి. ఇట్లాంటి అణచివేతలు, చదువు కూడా ఇప్పటికి కూడా ఇళ్లలోకి వెళ్తే మగవాళ్ళు చదువుకోవాలి, ఆడవాళ్ళు అవసరం లేదు అనేటువంటి ఒక ఫ్యూడల్ భావజాలం, ఒక ఏమంటారు, నేను మాట్లాడుతూ ఒక రకంగా పోతుంది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఒక శాస్త్రం చెప్తుంది, ఆ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఆడవాళ్ళంటే ఇంట్లోనే ఉండాలి, పిల్లల్ని కనాలి, ఆ పిల్లల్ని కూడా మగపిల్లగానే కనాలి అని చెప్తుంది. ఆడవాళ్ళకి చదవద్దు, ఉద్యోగం వద్దు, ఉపాధి వద్దు అనేది. కానీ ఈ రోజు అందరం ఈక్వల్ అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి భారత రాజ్యాంగం అందరికీ హక్కులు ఇచ్చింది. దానికంటే ముందు మరి విద్యకు మహిళలు దూరం ఉండాలి అన్నప్పుడు మరి సావిత్రిబాయి పూలే లాంటి మహనీయురాలు ముందుకొచ్చి మరి వారి భర్త అయినటువంటి సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు
మరి ఈ సమాజాన్ని నేను బాగు చేయాలంటే ఫస్ట్ నా ఇంట్లో నుంచే మొదలు కావాలని చిన్న వయసులోనే సావిత్రిబాయి పూలే గారితో పెళ్ళైన తర్వాత ఆమెకు చదువు నేర్పించి తయారు చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆనాడు మరి ఒక అంటే 1830-40 ఆ ఇయర్లు అంటే చాలా వెనుకబడతాను, చాలా అంతరానితనం, చాలా అణచివేత. ఆ టైంలో మరి ఆమె ముందుకు తీసుకొచ్చి చదువు చెప్పించడం కాకుండా ఆమెను ఒక టీచర్ గా తయారు చేసి ఈ రోజు ఇంత మందిని చదువుకోవడానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఆ చదువుల తల్లి సావిత్రిబాయి గారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్య ఏదైనా ఉంది అంటే చదువు చెప్పడం, ఆడవాళ్లకు చదువు చెప్పడం. ఆడవాళ్ళ కోసం స్పెషల్ గా స్కూల్ నిర్మించి అమ్మ చదువుకోవాలి, ప్రతి ఇంట్లో ఒక ఆడకూతురు చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, అట్లా కుటుంబాలన్నీ బాగుపడితే సమాజం బాగుంటది. కాబట్టి ఒక తల్లి చదువుకున్న తల్లి అయితే ఆ ఇల్లు నిజంగా విద్యావేత్తల కుటుంబం అవుతుంది, సమాజ సంస్కర్తల కుటుంబం అవుతుంది. తద్వారా సమాజం అంతా కూడా సంస్కరించబడుతుంది. దానికి మూలం చదువు అని చెప్పినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని పురస్కరించుకొని మరి సీఎం గారు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి మా వెంటబడి వాస్తవానికి మీరు మహిళల్ని కోటీశ్వరం చేయడానికి ఏం చేయాలో అది ప్రణాళిక వేసుకోండి అని చెప్తున్నారు. మహిళలు లక్షాధికారులు కావాలి, సంపాదించాలి, మరి అదే విధంగా పారిశ్రామికవేత్తలు ఎదగాలి, బిజినెస్ చేయాలి. కేవలం వంటింటికే కాదు, కేవలం ఇంట్లో ఉండడే కాదు, వాళ్ళకు శక్తి ఉంటది. దేశాన్ని ఏలింది ఎవరు? ఇందిరాగాంధీ గారు. ఒక రాష్ట్రపతిగా, ఇద్దరు రాష్ట్రపతులు, అంతకుముందు ఒక మహిళ, ఇప్పుడు ఒక మా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన మహిళ దేశంలో రాష్ట్రపతిగా ఉంది. ఆదివాసీ బిడ్డగా అడవి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఇంట్లో ఈ వివక్షత లేకుండా ఇద్దరు కలిసి పనిచేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ కష్టాలు తీరుతాయి. ఆడ మగ ఇద్దరు కలిసి పనులు పంచుకుంటే, కష్టాలు పంచుకోవాలి, కుటుంబ బాధ్యతలు పంచుకోవాలి. ఇద్దరు తిరిగి వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు మరి ఇద్దరు కష్టపడే వచ్చారు, మరొకరు రెస్ట్ చేస్తారు, ఇంకొకరు పని చేస్తారు. ఇది వివక్షత కదా. ఇద్దరు కష్టపడి బయట పొద్దున్న తిరిగి వచ్చారు, కష్టపడ్డారు. చేనుకు పోయారు, చెరుకు పోయారు, లేదా ఇప్పుడు మనం ఇచ్చే వాహనాలు ద్వారా బిజినెస్ చేసి ఏదో చేసుకొని వచ్చారు. అదే ఇద్దరు చెరుకు చేస్తే తొందరగా పని అయిపోతుంది, ఇద్దరు ఒకటే తొందరగా రెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి ఆలోచనతోటి ఆడవాళ్ళను గౌరవించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం గారు ప్రత్యేకంగా ఇందిరా మహిళా శక్తి ఏర్పాటు చేసి మరి సబ్సిడీలు ఇప్పించి, లోన్లో కూడా వడ్డీ లేనటువంటి రుణాలు ఇప్పించి, ఈ రోజు మహిళలు ఎవరైనా, నిన్న నా దగ్గరకు వచ్చింది ఒక అమ్మాయి, ఆమె వాళ్ళ భర్త మా ములుగురు, అంతకుముందు కొద్దిగా హార్ట్ ప్రాబ్లం ఉందంటే కొంత సహకారం చేసి హాస్పిటల్ పంపించింది. కానీ నేను నిన్న పోయేసరికి చనిపోయింది అని చెప్తున్నారు. అంటే ఒకసారి పోయి మళ్ళీ వర్కోలేకపోయారు, చెప్పలేదు. కానీ ఆమె మీద 1,35,000 అప్పు తీసుకున్నది, ఏది మహిళా సంఘాల ద్వారా అప్పు తీసుకున్నారు లోన్. కాబట్టి ఇప్పుడు మనం లోన్ బీమా కిందికి 2 లక్షల వరకు ఆయన దగ్గర ఏం లేవు, అసలు హాస్పిటల్ పోవడానికి కూడా ఏం లేవంటే నేనే డాక్టర్తో మాట్లాడి కొంత చేతి ఖర్చులకు వాటి పెట్టించి మళ్ళీ డాక్టర్ ఏమంటారో మాకు చెప్పండి, మేము చేయిస్తాం. మనం ఈ లోపు పాపం అప్పటికే చివరి దశలో వచ్చింది మా దగ్గర. ఆమె మీద ఇప్పుడు 2,35,000, 1,40,000 ఉంది. కానీ ఆమె కట్టలేని పరిస్థితి. ఈ వంటకు మారు పేరు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లుగా మనము చేస్తున్నాం. ఇప్పుడు సెక్రటేరియట్ లో కూడా మరి మహిళా క్యాంటీన్లు మనం పెట్టడం జరిగింది. ఇందిరా మహిళా క్యాంటీన్ కలెక్టరేట్ లో ఎక్కడ జనసంద్రత ఉండదో, ఎక్కడ పబ్లిక్ మొబైల్ తిరుగుతూ ఉంటారో అక్కడ ఇది పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో పోయి కొనుక్కునే కంటే మన మహిళా సంఘాలని కొనుక్కొని తింటే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది, అరే మహిళల మీద నమ్మకం కూడా ఉంటుంది, మీరు మంచిగా తయారు చేస్తారని. తర్వాత మనకు కూడా సేల్స్ అయింది. కాబట్టి ఈ రోజు ఒక మరి 32 మందికి మహిళా సంఘాలకు సంచార చేపల విక్రయ వాహనాలను అందించడం అనేది మాకు కూడా చాలా సంతోషదాయకం. ఇది కొన్ని అంటే గతంలో సొసైటీలకు అట్లా మగవాళ్ళకి ఇచ్చేది. నేను ఇందాక అన్నట్టుగా మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా బిజినెస్ చేయగలుగుతారు, వ్యవసాయం చేయగలుగుతారు, రాజ్యాలు వెళ్తారు, రాజకీయాలు చేయగలుగుతారు. అట్లనే కుటుంబంలో ఎంతైతే ఒక కుటుంబాన్ని సాధిగలిగినప్పుడు ఆ ఊరును కూడా అట్లనే చూసుకోగలుగుతారు. ఓపిక ఎక్కువ ఉంటుంది మహిళలకు.
అవునా కాదా? కాబట్టి మీరు ఈ యొక్క సక్సెస్ చూపిస్తే ఇది మండల స్థాయికి వెళ్ళాలి, మండలాల వారిగా కూడా ఇంకా అందరికి ఎక్కువ మందికి వెళ్ళేటట్టుగా మనం చేయాలంటే మీరందరూ సక్సెస్ కావాలి, మీ జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండాలి. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మరి మంచిగా ఆలోచన చేసి సీఎం గారు లోన్ బీమా మీకు ఈ తప్పు తీసుకున్నా కూడా మీకు 2 లక్షల వరకు మాఫీ చేసేటువంటి దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఏదైనా జరిగి చనిపోతే కూడా ఆ కుటుంబం అనాథ కాకూడదని 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా పుట్టి ఏదో మీటింగ్లోకి వస్తారు పోతారు అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క మహిళా సంఘంలో ఉన్న సంఘానికి ఏదో ఒక పని ఉండాలి అనే ఉద్దేశంతో 17 రకాల వ్యాపారాలను గుర్తించడం జరిగింది. ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు కానీ, బట్టలు కుట్టడం కానీ, మరి ఇవాళ మన సంచార చేపల విక్రయ కేంద్రం కానీ, సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే మరి అది కానీ, ఇట్లా మరి ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఇదెవరో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే కంటే ఈ డెకరేషన్, స్టేజ్, మైకు ఇదంతా కూడా మహిళలకే ఇస్తున్నాం. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటారు, వాళ్ళే చేస్తారు. వాళ్ళు 5-10 మంది కలిసి ఉంటారు. కొన్ని 4 రూపాయలు ఏంటో బయటికి పోయేకంటే మహిళా సంఘాలకు పోతే వాళ్ళు బాగుపడితే అట్లా కుటుంబం అంతా బాగుపడ్డట్టు అయితే. ఇట్లా రకరకాల వ్యాపారాలు వెతకడమే కాకుండా మీకు తెలుసు శిల్పకళా వేదిక శిల్పారామంలో అదంతా పెద్ద ఏరియా, ఒక హైటెక్ సిటీ చుట్టుపక్కల ఐటీ చాలా మంది వస్తారు. అక్కడ వేరే వేరే షాపులు నడిచేది. కానీ దాదాపు 500 కోట్ల విలువ చేసే ఆ ప్రాంతంలో మహిళా సంఘాల కోసం మరి మొన్ననే 9 కోట్లు ఇచ్చి అదంతా పాడుపడి ఉండే దాదాపు 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఆ గందరగోళం ఉంటే దాన్ని సీఎం గారు చూసి మొత్తం రిపేర్ చేసి మహిళా సంఘాలకు ఇస్తే వాళ్ళు తయారు చేసిన